హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2000 రూపీస్‌తో నేను స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటో నీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. నేను చేస్తున్న స్మాల్ బిజినెస్ వచ్చేసరికి స్క్రంచీస్ బిజినెస్ అండి. నేను 2 ఇయర్స్ నుంచే చేస్తున్నాను. మంచి సేలింగ్ అయితే ఉంది. అందుకనే మీకు చెప్తున్నాను. నేను 2000 రూపీస్‌తోనే స్టార్ట్ చేశానండి. ఆ 2000 రూపీస్‌తో నేను ఏమేమి మెటీరియల్ తీసుకున్నాను, ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే చెప్తానండి. ఇంకొకటి నేను కాస్ట్ అనేది నేనిక్కడ మంచిగా నోట్ అయితే చేసుకున్నాను. మీకు చూపించాలని నేను నోట్ చేసుకున్నానండి. ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నానో, క్వాలిటీ ఎలా ఉందో, ఎంత పడిందో మొత్తం కూడా నేను చెప్తానండి. ఫస్ట్ నేను సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇందులో నాకు నచ్చినవి 16 కలర్స్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా 1 మీటర్, 1 మీటర్ తీసుకున్నానండి. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి 1 మీటరే నేను తీసుకున్నాను. నాకు ఈ సాటిన్‌లో 16 కలర్స్ కాస్ట్ ఎంత పడిందో నేను మీకిప్పుడు చెప్తాను. నాకు 960 రూపీస్ అయితే కాస్ట్ పడిందండి. ఒక మీటరు ఎంతో మీరే చూసుకోవచ్చు. 16 కలర్స్ నేను తీసుకున్నాను కాబట్టి అందుకు నాకు కొంచెం కాస్ట్ తగ్గిచ్చే ఇచ్చారు. అసలైతే 1120 రూపీస్ అయింది. అన్నీ తీసుకున్నందుకు 960 రూపీస్ అయితే మనకు తీసుకున్నారు. నెక్స్ట్ మనం క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని మరి తీసుకోవాలండి. నేను తీసుకున్న క్వాలిటీ అయితే నాకు ఓకే అనిపించింది. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. సాటిన్ ఫ్యాబ్రిక్‌లో అయితే మనకి చాలా కలర్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయండి. నెక్స్ట్ క్లాత్ వచ్చేసరికి వెల్వెట్ క్లాత్. ఇందులో కూడా 4 కలర్స్ అయితే నేను తీసుకున్నానండి. వెల్వెట్ క్లాత్ కాస్ట్ వచ్చేసరికి 1 మీటరు 200 అని చెప్పారు. 1 మీటరు తప్పకుండా తీసుకోవాలన్నారు. నేనేమన్నా హాఫ్ మీటరు నేనడిగాను. ఇన్ని తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ మీటరు ఇవ్వచ్చు కదా! అని నేనడిగినప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పి మరి ఇచ్చేశారు. నేనిందులో 4 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. వెల్వెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ గూడా చాలా బావుంది. నేను సాటిను, వెల్వెట్ క్లాతు ఈ 2 కూడా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏ షాప్‌లో అయితే తీసుకున్నానో ఇప్పటికి ఆ షాప్‌లోనే నేను తీసుకుంటున్నాను. ఈ వెల్వెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసరికి నాకు 400 అయితే పడింది. నెక్స్ట్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది విచిత్ర సిల్క్ అండి. ఇది ఇంటి ముందుకి వస్తే ఫ్యాబ్రిక్స్ వాళ్ళు నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేనిది అప్పుడు పిల్లలకి మంచిగా ఫ్రాక్స్ కుట్టొచ్చులే అనుకున్నాను. కానీ ఇలా ఒకసారి స్క్రంచీస్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి నేను చేశాను. ఒక 30 స్క్రంచీస్ అయితే చేశానండి. వెంటనే నేను సేల్ చేశాను. అయిపోయినాయి కూడా అయ్యి. ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుందండి. ఇవి నేను 7 కలర్స్ అయితే తీసుకున్నాను. ఈ 7 కలర్స్‌లో కూడా నేను ఒక్కొక్క కలర్ వచ్చి 2 మీటర్స్ అయితే నాకిచ్చారు. వీటి కాస్ట్ ఎంత పడిందో మీరొక్కసారి చూడొచ్చు. ఈ 7 కలర్స్ వచ్చేసరికి నాకు 200 మాత్రమే తీసుకున్నారు. చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ నేనైతే చెప్తాను. ఇలాంటివే ఫ్యాబ్రిక్ మనకి షాపులల్లో మనకి ఎక్కువ రేటే చెప్తారు. నేనైతే ఇంటి ముందు నేను తీసుకున్నప్పుడు ఇవి 7 కలర్స్ 200 మాత్రం నాకు తీసుకున్నారండి. నెక్స్ట్ నేను తీసుకున్న మెటీరియల్ వచ్చేసరికి మల్టీ కలర్ బీడ్స్ అనమాట. ఇవి కూడా నేను స్క్రంచీస్‌లోకే నేను తీసుకున్నానండి. నేను చాలా కూడా తయారు చేసి సేల్ చేసేసాను. చాలా వరకు అయిపోయినాయి కూడా ఇవి. మంచి డిజైన్‌తో అయితే మనకి ఇచ్చారు. ఇవి నేను అమెజాన్‌లో అయితే నేను తీసుకున్నానండి. ఇవి 100 బీడ్స్ అయితే మనకి ఇచ్చారు. వీటి క్వాలిటీ అయితే చాలా బావున్నాయి. వీటి కాస్ట్ వచ్చేసరికి నేనిప్పుడు మీకు చూపిస్తాను. వీటి కాస్ట్ వచ్చేసరికి 140 రూపీస్ అయితే పడిందండి. క్వాలిటీ మాత్రం చాలా బావున్నాయి. మల్టీ కలర్ బీడ్స్ లింక్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కుందన్స్. ఇవి కూడా నాకు ఉపయోగపడతాయి అని నేను తీసుకున్నాను. ఇవి నేను డిఫరెంట్ సైజులలో నేనివి తీసుకున్నానండి. వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి. చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి. నేనివి మీషోలో అయితే నేను తీసుకున్నాను. మనకి ఇవి ప్యాకెట్స్‌లో వచ్చేసరికి 6 ప్యాకెట్స్ అయితే మనకి ఇచ్చారు. వాటిలో డిఫరెంట్ సైజుల ప్రకారం అయితే మనకిచ్చారు. వీటి కాస్ట్ వచ్చేసరికి 88 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ చాలా బావుంది. లింక్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ ఎలాస్టిక్కు. నేను ఎలాస్టిక్‌లో చాలా ఎలాస్టిక్స్ అయితే నేను వాడాను. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. 44 మీటర్స్ అయితే మనకి ఇచ్చారు. మనకి ఇవి కాస్ట్ వచ్చేసరికి 152 రూపీస్ అయితే పడింది. కాస్ట్ చాలా తక్కువ అనిపించింది. అందుకే నేను తీసుకున్నాను.
ఈ లింక్ కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో నేనిస్తాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది నాకు రూ. 17 మాత్రమే పడింది. ఇక్కడ కొన్ని వైట్ బీడ్స్ కూడా తీసుకున్నాను. అవైతే నా దగ్గర ప్రస్తుతానికి అయిపోయాయి. ఇలా నేను మొత్తం కూడా 2000 లోపే నేను తీసుకున్నాను. నాకింకా రూ. 13 అయితే మిగిలాయి. ప్రతీది కూడా బుక్‌లో నోట్ చేసుకోవడం వల్ల మనకి కాస్ట్ ఎంత పడుతుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్‌లో ఏ ఫ్యాబ్రిక్ నేను ఎలా యూజ్ చేశానో, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రంచీస్ నేను ఎలా తయారు చేశానో, నేను ఇలా మల్టీ కలర్ బీడ్స్ ఎక్కడ వాడానో ప్రతీది కూడా నేను మీకు వీడియోస్‌లో చెప్తాను. అలానే మెటీరియల్ ఎక్కడ తీసుకుంటున్నాననేది, నెక్స్ట్ ఎంత కాస్ట్‌కి నేను సేల్ చేస్తున్నానో ప్రతీది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అయితే నేను చెప్తాను. ఎవరైనా ఇంట్లో ఉండి ఇలా బిజినెస్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయొచ్చు. తక్కువ మనీ మనం పెట్టుకొని ఎక్కువ లాభం అయితే పొందొచ్చు. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.